ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. తిరుమల కాలినడక మార్గంలో పులులు ఎలుగుబంట్లకు చెక్ పెట్టేందుకు టీటీడీ సిద్ధమైంది. అడవి జంతువులను భయపెట్టేందుకు కొత్త టెక్నాలజీ ఉపయోగించనుంది. ఈ మేరకు స్మార్ట్ స్టిక్స్ ను కూడా టీటీడీ కొనుగోలు చేసింది. అడవి జంతువుల దగ్గరకు వస్తే ఫ్లాష్ లైట్ వెలగనున్నాయి. అయినా జంతువులు వెనక్కి తగ్గకపోతే వెంటనే సైరన్ యాక్టివేట్ అవుతుంది. అంతేకాకుండా జంతువుల దగ్గరకు వస్తే చిన్నపాటి షాక్ వచ్చేలా కూడా స్టిక్ ఏర్పాటు చేశారు. ఇటీవల తరచూ పులుల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. భక్తుల్లో భయం పోగొట్టేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. గతంలో పులి దాడిలో ఓ చిన్నారి మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పులులు ఎలుగుబంట్లకు తిరుమలలో స్మార్ట్గా చెక్ పెట్టేందుకు టీటీడీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. తిరుమల కాలినడక మార్గాల్లో పులులు ఎలుగుబంట్లకు చెక్ పెట్టేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ చందు, మొత్తం మీద ఏదైతే టీటీడీ సరికొత్త నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. గతంలో ఇటు చిరుత పులులు ఎలుగుబంట్లను చూసి భక్తులు భయపడేవారు. ఇప్పుడు మనుషులే ఆ చిరుత పులుల్ని ఎలుగుబంట్లను భయపెట్టే విధంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ప్రాంతం కావచ్చు, అంటే ఈ అలిపిరి నడక మార్గంలో ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే ముఖ్యంగా ఈ చిరుతలు తిరిగే ప్రాంతాలు ఎక్కడెక్కడ అనేది ఇప్పటికే పూర్తిగా టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు, మరోవైపు టీటీడీ పూర్తిగా గుర్తించిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాల్లో స్మార్ట్ స్టిక్స్ అనే ఒక కొత్త స్టిక్స్ని అయితే తీసుకొచ్చింది. ఇవి పూర్తిగా ఎలా ఉంటాయంటే ఒక దట్టమైన అటవీ ప్రాంతం, అంటే సుమారు ఒక 300 మీటర్ల వరకు లైటింగ్ పూర్తి స్థాయిలో అక్కడ ఏం కనపడుతుంది అనే విధంగా అంత లైటింగ్ వచ్చే విధంగా ఆ స్టిక్స్ని ఏర్పాటు చేశారు. ఆ స్టిక్స్లో ఆ లైట్ ఉంటుంది. మరోవైపు ఆ లైట్ కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైనా చిరుతలు కావచ్చు, ఎలుగుబంట్లు ఆ ప్రాంతానికి చేరుకుంటే వెంటనే అలారం అవుతుంది. అంటే భారీ స్థాయిలో, అంటే ఎక్కువ స్థాయిలో సైరన్ మోగడంతో అవి వెనక్కి పారిపోయే అవకాశం ఉంది. అయినా కానీ ఏదైనా ఎవరైనా ఉన్నప్పుడు భక్తుల మీదకి దాడి చేసేందుకు పుల్లు దగ్గరికి వస్తే కూడా అవి, అంటే ఆ స్మార్ట్ స్టిక్లో కూడా ప్రత్యేకంగా ఒక డివైజ్ అనే యాక్టివేట్ అవుతుంది. దాంట్లో నుంచి చిన్నపాటి లేజర్ కిరణాలలాగా, అంటే ఎలక్ట్రికల్ షాక్, అంటే మామూలుగా ఏదైనా మ్యూజియాల్లో ఉంటాయి, మనకు ఏదైనా భద్రపరిచినప్పుడు అక్కడ లేజర్ కిరణాలు పడుతుంటాయి, అవి షాక్ ఉంటాయి అంటారు. అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే అక్కడ ఏదైనా జంతువులు అక్కడికి చేరుకుంటే చిన్నపాటి షాక్ వచ్చే విధంగా ఆ లేజర్ కిరణాలు ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుంది. అంటే ముఖ్యంగా మనము లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చూసుకోవచ్చు. ఆ 7వ మైలు ప్రాంతం, ఆ ప్రాంతాల్లో మొత్తం చెట్లకే స్మార్ట్ స్టిక్స్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆ స్మార్ట్ స్టిక్స్ కేవలం వీళ్ళు, అంటే అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది వాళ్ళు పట్టుకొని తిరిగేటివే కాకుండా అటవీ ప్రాంతాల్లో చెట్లకు కూడా చాలా చోట్ల బిగించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే 360 స్టిక్స్ ఏర్పాటు చేశారనే తెలుస్తుంది. దానికి సంబంధించి మరిన్ని కొనుగోలు చేయాలి, అంటే 70 కొనుగోలు చేయాలని చెప్పేసి టీటీడీ కూడా తెలిపింది. ఎందుకంటే మరిన్ని, అంటే ఏదైతే పాప వినాశనం రోడ్డు కావచ్చు, ముఖ్యంగా ఆకాశగంగా ఆ ప్రాంతాల్లో కూడా భక్తులకి ఏదైతే చిరుతలు కనిపిస్తున్నాయి, దయచేసి అక్కడ కూడా చిరుతలు ఆ ప్రాంతానికి రాకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదైతే టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే అలిపిరి నడక మార్గం, ఇటు శ్రీవారి మెట్టు మార్గాల్లో తరచూ ఈ చిరుతల భయం ఎక్కువైపోయిన పరిస్థితి ఉంది. అంటే భక్తుల భద్రతకి సంబంధించి టీటీడీ ఇది కీలక నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలతో వచ్చేటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో, అంటే గతంలో చూసుకున్నాం ఒక చిన్న పాపను ఎత్తుకెళ్ళి పులి చంపేసిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు తీసుకొచ్చే తల్లిదండ్రులకు కూడా ఏదైతే టీటీడీ ఒకటే చెప్తుంది, గుంపులుగా వెళ్ళాలి, పిల్లల్ని ఎక్కడ వదిలేయకూడదని చెప్తుంది. మరోవైపు ఆ ప్రాంతానికి పూర్తిగా చిరుతలు రాకుండా పూర్తి నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ స్మార్ట్ కెమెరాల వల్ల మొదటగా ఆ ప్రాంతానికి వచ్చే సమయంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాల్లో కూడా ఎప్పటికప్పుడు నిఘా పెంచిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో ఒకవేళ ఇది చిరుత కనపడినప్పటికీ వాళ్ళు గుర్తిస్తారు, అక్కడ ఉన్నటువంటి దానిని అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సైరన్లు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అంటే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే స్మార్ట్ స్టిక్సే కాదు, మరోవైపు కొన్ని కెమెరాలు, అంటే స్మార్ట్ కెమెరా
కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అలారం మోగించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ భక్తుల భద్రతే మాకు ముఖ్యం. భక్తుల కోసం పూర్తిగా ఎంత ఖర్చైనా చేసి వాళ్ళని కాపాడేందుకు సిద్ధమని చెప్పి టీటీడీ అయితే ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్టీవీ శాఖకి పూర్తిగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నడక మార్గాలకే ఎక్కువ పులులు సంచరిస్తున్నాయి. మరోవైపు ఏదైతే మొదటి రెండో ఘాట్ రోడ్లో కూడా ఎక్కువగా ఈ చిరుతలు రోడ్లపైకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొన్నటికి మొన్న వినాయకుని గుడి సమీపంలో ఒక ఫుట్పాత్ పక్కనే ఏదైతే ఒక చిరుత పరుగులు తీసిన పరిస్థితి, అంటే వాహనాలకి రాత్రిపూట కావడంతో ద్విచక్ర వాహనదారులు ఎవరు రాకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. మరోవైపు పగటి పూటే రెండవ ఘాట్ రోడ్డు అంటే వినాయకుని గుడి దాటిన తర్వాత పూర్తిగా ఆ ప్రాంతంలో 2 చిరుతలు అక్కడ రోడ్డు దాటుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే తరచూ ఆ ప్రాంతంలో చిరుతలు వస్తుండడంతో టీటీడీ ఆ ప్రాంతంలో కూడా అంటే మొదటి రెండో ఘాట్ రోడ్లలో కూడా ఈ స్మార్ట్ స్టిక్స్ అయితే ఏర్పాటు చేయాలని చెప్పి టీటీడీ ఆర్టీవీ శాఖకు అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా భక్తులకి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ చూసుకున్నట్టయితే ఇక మీదట పులులు చిరుత పులులు ఇటు ఎలుగుబంటులు ఖచ్చితంగా భయపెట్టినట్లే అని చెప్పొచ్చు. చందు, సునీల్, భక్తులు ఏమంటున్నారు ఈ కొత్త విధానానికి సంబంధించి? అదేవిధంగా టీటీడీ ఈ ఏదైతే అలిపిరి రోడ్డు మార్గం అక్కడ ఉందో ఏమైనా వెసులుబాటు ఉండే అవకాశం ఉందా దర్శన వేళల్లో అలా దీన్ని బేస్ చేసుకుని? అంటే ఒకటే చెప్తున్నారు భక్తుల విషయంలో. అంటే భక్తులు ఒకటే అంటున్నారు ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే భక్తుల్ని కాపాడేందుకు ఏదైతే చిరుతలు తరచూ వస్తున్నాయో అంటే సాయంత్రం పూట ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాత్రి 7:30 నుంచి 10 లోపు ఈ అలిపిరి నడక మార్గంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళకి భక్తుల్ని అనుమతిస్తుంటారు. కానీ ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ చిరుతలు కనిపిస్తున్నాయని చెప్పేసి భక్తులు తెలిపిన పరిస్థితి ఉంది. వారికి సంబంధించే ఈ అలిపిరి నడక మార్గం సమీపంలో ఖచ్చితంగా ఈ ఏదైతే స్మార్ట్ స్టిక్స్ని ఏర్పాటు చేయడం చాలా మంచి శుభపరిణామం అని చెప్పేసి భక్తులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ దర్శనానికి సంబంధించి చూసుకున్నట్టయితే యథావిధిగా దర్శనాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా కొనసాగిస్తాం. మరోవైపు శిలాతోరణం వద్ద కూడా చిరుతలు కనపడిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా రక్షణ కల్పిస్తాం. భక్తులకి ఆ ప్రాంతానికి ఎక్కడికి అంటే అటు శిలాతోరణం ఉన్నటువంటి క్యూలైన్ కావచ్చు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి భక్తులు ఉండే ప్రాంతానికి చిరుతలు రాకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి టీటీడీ అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. చందు, రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.